సిద్ధు హారతి తీసుకోండి. మావయ్య గారికి చెప్పారా? లేదు. ఒకసారి చెప్పి చూడండి. ఆయన చేత తావుడు మానిపించడం ఇంపాసిబుల్. వ్రతం కదా సిద్ధు, జస్ట్ 1 వీక్ ప్లీజ్ సిద్ధు. ఏంట్రా అమ్మాయి ఏదో అడుగుతుండే ఏంటి బుర్ర అడ్డంగా ఊపుతున్నా? నానా తను ఏం అడుగుతుందో నీకు తెలియదు. ఏదైనా సరే ఆడవాళ్ళ కోరిక తెచ్చడం మగాళ్ళగా మన బాధ్యత, కర్తవ్యం, విద్యుత్ ధర్మం. నువ్వు అడగమ్మా. తను అడగాలనుకుంటుంది నిన్నే. అయితే మరీ మంచిది, అడగమ్మా. ఏం పర్లేదు, నాకు కమిట్ అయిపోతున్నావు, ఆలోచించుకో. ఈ గోవిందరాజులు ఆలోచించాక మాట్లాడతాడు, మాట్లాడాక ఆలోచించాడు. నాన్న నువ్వు నోర్మోయ్. నోడుగమ్మా. మావయ్య గారు నేను వ్రతం చేస్తున్నాను. చాలా సంతోషం అమ్మా, చేసుకో. వారం రోజులు ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు. నాన్న అది పెద్ద కష్టమే కదమ్మా, అలాగే మానేద్దాం. అలాగే అడుగమ్మా. అది ఎందుకు నసుగుడు? నువ్వు ఒక వారం రోజుల పాటు మందు తాకూడదు. అదేంటి మావయ్య గారు అలా కుప్పకూలిపోయారు? ఇంట్లో మగాళ్ళు బాగుండాలనే కదా ఈ వ్రతం మొదలు పెట్టాను. ఇప్పుడు మేము అంతా బాగానే ఉన్నాం కదమ్మా. ఇంకా బాగుండాలని మావయ్య గారు. ఇంకా ఆశగా అంతే ఉంది తల్లి. శ్వేత, ఆయన మొహం చూస్తే తెలియట్లే, ఆయన మానడు గాని నువ్వే వ్రతం మానేసాయి. నువ్వు నోరు మూసుకోవా అమ్మా. నువ్వు వెళ్ళి నీ వ్రతం సంగతి చూసుకో, నేను నా మనసు సంగతి చూసుకుంటా.